ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసుక్రీస్తు నామమునకి మహిమ కలుగును గాక. దేవుని కృప మీ అందరికీ తోడైయుండును గాక. హల్లెలూయా. కీర్తనల గ్రంథము 97వ అధ్యాయం 10వ వచనం ధ్యానం చేసుకుందాం. యెహోవాను ప్రేమించు వారులారా చెడుతనమును అసహించుకొనుడి. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభుని మనసారా హృదయపూర్వకంగా ఎవరైతే స్తుతిస్తారో, ఆరాధిస్తారో, ఆయన వాక్యానుసారముగా ఎవరైతే బ్రతుకుతారో, ఆయన కట్టడాలను ఎవరైతే శిరస పాటిస్తారో వారు చెడుతనాన్ని అసహించుకుంటారు. దీనికి స్తోత్రం. అటువంటి వారి మీద దేవుని కృప ఎడతెగక నిలిచి ఉంటుందని ప్రభు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. దీనికి స్తోత్రం. ఈ లోకంలో చాలామంది క్రైస్తవులు ఉన్నారు. దీనికి స్తోత్రం. నామకార్థ క్రైస్తవులు అనేక మంది ఉన్నారు. మేము యేసుక్రీస్తు ప్రభుని ప్రేమిస్తున్నాం, ఆయన వెంబడిస్తున్నాం అని చెప్పుకుంటూ ఈ లోకపు ఆచారాల్లో ఈ లోకాన్ని అనుసరిస్తూ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాన్ని హృదయాల్లో పెట్టుకుని విచ్చలవిడిగా పాపం చేస్తూ మందిరాలకు వస్తూ దేవుని స్తుతిస్తూ దేవుని ఆరాధిస్తూ వాక్యం వింటూ ప్రార్థన అయిపోయిన తర్వాత మళ్ళీ లోకంలో కలిసిపోతూ దేవుని స్తుతించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అటువంటి వారు దేవుణ్ణి ప్రేమించేవారు కాదు అని ప్రభు రాత్రి నీతో తేటగా మాట్లాడుతున్నాడు. అటువంటి భక్తి దేవుడు మెచ్చుకోడు. దేవునికి స్తోత్రం. నిజంగా దేవుని యథార్థంగా ప్రేమించేవారు ఖచ్చితంగా పాపాన్ని అసహించుకోవాలి, వ్యభిచారాన్ని అసహించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. జారత్వాన్ని అసహించుకోవాలి, అబద్ధ సాక్ష్యాలు అసహించుకోవాలి, బూతు మాటలు అసహించుకోవాలి, సినిమాలు అసహించుకోవాలి, సీరియల్స్ అసహించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ లోకంలో ఉన్న ప్రతి చెత్త నువ్వు అసహించుకోవాలి. దీనికి స్తోత్రం. ఆయన నిన్ను ప్రేమించాలన్నా, నీవు ఆయన్ని ప్రేమించాలన్నా పాపాన్ని అసహించుకోవాలి. దీనికి స్తోత్రం. హల్లెలూయా. యోబు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. దీనికి స్తోత్రం. చెడుతనాన్ని విసర్జించిన వాడని సాక్షాత్తు దేవుడే సాక్ష్యం చెప్తున్నాడు. నా యోబు యథార్థవంతుడు, నీతిమంతుడు, నా యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు అనగా అసహించుకునేవాడు. కాబట్టి యోబు కుటుంబం మీద, యోబు ఇంటి మీద నా రక్షణ కంచె వేశానని ప్రభు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. యోబుకి వేసిన రక్షణ కంచె నీ కుటుంబం మీదకి, నీ మీదకి ప్రభు వెయ్యాలంటే ఖచ్చితంగా నువ్వు పాపాన్ని అసహించుకో, పాపానికి దూరంగా ఉండు, పాపానికి దూరంగా పారిపో. దేనికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే పాపాన్ని అసహించుకుంటావో, చెడుతనాన్ని అసహించుకుంటావో ప్రభు నిన్ను హత్తుకొనును గాక. ప్రభు నిన్ను దర్శిస్తాడు. దీనికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభు నీ హృదయంలోకి వస్తాడు, నిన్ను హత్తుకుంటాడు. దీనికి స్తోత్రం కలుగును గాక. అట్టు కృప పరిశుద్ధాత్మ మీ అందరికీ కలుగు చేయను గాక. ఆమేన్.